ఇప్పుడు ఓన్లీ చిల్డ్రన్ ర్యాంప్ వాక్ అండి, మదర్ అండ్ చైల్డ్ తర్వాత. ఫస్ట్ చిల్డ్రన్ ర్యాంప్ వాక్.
చిల్డ్రన్స్ డే కానీ ఆ రోజు అందరూ స్కూళ్ళల్లో బిజీ ఉంటారు కాబట్టి మనము ఈరోజు 29th చిల్డ్రన్స్ డే చేసుకుంటున్నాము. ఈ చిల్డ్రన్స్ డేస్కు వచ్చిన మీ స్టూడెంట్స్ అందరికీ, చిన్నారులందరికీ మరొకసారి బిలేటెడ్ చిల్డ్రన్స్ డే చెప్పుకుంటున్నాము. అదే కాకుండా వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేసిన స్కూల్ టీచర్స్కు, అంటే ఫస్ట్ మనకు గురు బ్రహ్మ గురు విష్ణు అన్నట్టుగా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు పరమేశ్వర అన్నట్టుగా గురువు అనేది చాలా ముఖ్యము. అందుకే ఈరోజు మనందరినీ తీసుకొచ్చిన గురువులు టీచర్స్ అందరికీ కూడా ఒకసారి చిల్డ్రన్ డే శుభాకాంక్షలు చెప్తూ, మనకు ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. చిల్డ్రన్స్ డేకు అంటే మీకు సంబంధించిన కల్చరల్ ప్రోగ్రామ్స్తో పాటు అండ్ ఎంటర్టైన్మెంట్లో భాగంగా మనకు ఒక తంబోలా, ఈ తంబోలా గేమ్ ఎప్పుడు పెద్దోళ్ళే గేమ్ ఆడుకుంటారు కాదు, ఈసారి మనము చిల్డ్రన్స్ కూడా తంబోలా గేమ్ ఎలా ఉంటుందో చూపిద్దామనే ఉద్దేశంతో ముఖ్యంగా చిల్డ్రన్స్ కొరకే ఈ తంబోలా గేమ్ పెట్టాము. తంబోలా గేమ్ కాకుండా మీ అందరికీ కూడా ముఖ్యులకు అంటే మీ ప్రాముఖ్యత చూపించిన అందరికీ కూడా ఈరోజు మీ అందరికీ సన్మానంతో పాటు అవార్డు కూడా ఇవ్వబడుతుంది. అందరికీ ఆర్పిఎం నుంచి మీకు అవార్డు కూడా ఇస్తున్నాము. ఇది అవార్డు అంటే ఒకటి ఓన్లీ అవార్డే కాదు, మీరు చేసిన ప్రతిఫలానికి, మీరు కష్టపడ్డ దానికి, మీరు విన్ అయినందుకు ఎప్పటికీ మీకు ఇది అవార్డు అనేది లాంగ్ లైఫ్ మీకు ఉంటుంది. చాలా ముఖ్యమైనది అవార్డు. ఈ అవార్డు తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఒకసారి పేరున శుభాకాంక్షలు చెప్తున్నాను. మనం ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాము. అందరూ మీరు టైంకి వచ్చేందుకు మరొకసారి పేరున శుభాకాంక్షలు చెప్తూ ఇట్లు మీ రమేష్ ఇమ్మడి జ్యువెలర్స్. గుడ్ మార్నింగ్తో స్టార్ట్ చేశాము. ఇప్పుడు గుడ్ ఆఫ్టర్నూన్ వచ్చింది. నిజంగా చెప్పాలంటే ఇప్పటి వరకు మన చిల్డ్రన్స్ కిడ్స్ అందరూ స్టూడెంట్స్ అందరూ చేసిన ప్రోగ్రామ్ చూస్తుంటే అది చెప్పాలంటే పిల్లలు కాదు పిడుగులు అనే విధంగా చేశారండి. రియల్గా ఈ ప్రోగ్రాము ఇంత మంచి అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అనుకోండి అండ్ ఆల్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ నిజంగా స్టూడెంట్స్ ఈ విధంగా చేయడానికి మరొకసారి ఏం చెప్తానంటే, నేను మార్నింగ్ కూడా చెప్పాను, దీనికి గురు బ్రహ్మ అంటే గురువు అంటే టీచర్స్ మెయిన్గా పిల్లలు ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేస్తారంటే మన స్కూల్ టీచర్స్ అందరూ వచ్చిన వాళ్ళందరూ ఈ విధంగా ప్రోగ్రామ్ చేశారు. టీచర్స్కు మరియు స్టూడెంట్స్ అందరికీ కూడా హృదయపూర్వక పేరున శుభాకాంక్షలు. యాక్చువల్గా ఏంటంటే మనకు ఇమ్మడి ఆర్పిఎం చిల్డ్రన్స్ డే ఈ రోజు ఎందుకు చేశాము అనుకోవచ్చు మీరు. యాక్చువల్గా ఏంటంటే మనకు 14th నవంబర్ నాడు చేద్దామనుకున్నాము. అందరు కూడా ప్రతి స్కూల్లో అందరూ స్టూడెంట్స్ అంతా చిల్డ్రన్స్ డే చేసుకుంటున్నారు కాబట్టి ఆ రోజు చేయడానికి మనకు కొంచెం ఇంతమంది కలవకపోతామని పోనీ ఒక స్కూల్లో చేద్దామనుకుంటే స్కూల్ కల్చరల్ ప్రోగ్రాంలో మనం ఇంత టైం తీసుకొని ఇంత ప్రోగ్రామ్ ఈ విధంగా చేయడానికి మనకు అంత సమయం దొరకదు. ఆ తర్వాత కొన్ని మళ్ళా పండుగలని కొన్ని ప్రోగ్రామ్స్ అని శ్రావణ మాసము అండ్ కార్తీక మాసము ఇవన్నీ కూడా ఉండడంతో మనం ఏంటంటే చిల్డ్రన్స్ డే ఈరోజు చేసుకోవాల్సి వచ్చింది. నిజంగా నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఈరోజు 14th నవంబర్ లాగానే చిల్డ్రన్స్ డే అవుతుంది. చిల్డ్రన్స్ డే 14th నవంబర్కు మించి అలా ఉంది. మళ్ళొక్కసారి చిల్డ్రన్ అందరికీ ఆర్పిఎం ఆయన ఇమ్మడి ఆయన మా అందరి తరపు నుంచి పేరున శుభాకాంక్షలు చెప్తున్నాను. నేను అనుకుంటాను ఇప్పుడున్న ఈ పిల్లలు రేపు భవిష్యత్తులో చాలా ఎక్కడెక్కడో నాకు తెలిసి ఐఏఎస్ ఐపీఎస్ఏ కాకుండా పొలిటికలే కాకుండా బిగ్ బిజినెస్ సీఈఓలే కాకుండా ఆ ఒక పెద్ద ఇండస్ట్రియల్ కానీ ఏదన్నా ఈ ప్రోగ్రాం చూస్తుంటే వీళ్ళు ఎక్కడికో పోతారని ఇప్పుడే మేము ఆశపడుతున్నాము. అందులో ముఖ్యంగా ఈ ఇమ్మడి నుంచి ప్రోగ్రాం చేయడానికి కారణం ఏంటంటే మనము ఇప్పుడు బాబు మోహన్ గారు వచ్చాక మనము ఇమ్మడి కిటీ పాడ్ లాంచ్ చేస్తాము. దాని గురించి కూడా అప్పుడు చెప్తాము. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ ప్రోగ్రాంకు రియల్గా
పెద్దలందరూ కూడా చాలామంది వచ్చారు. అండ్ పెద్దలే కాకుండా నా స్టేజ్ మీద ఉన్న మా టీము, ముఖ్యంగా కనెక్ట్ సుప్రీం సాయిబాబా గారు, సురేందర్ గారు, జగన్ రమేష్ గారు, మా కో బ్రదరు శ్రీనివాస్ గారు, మంచిగా సురేందర్ అన్న, వసంత్ భాయ్, అందరూ కూడా విత్ ఫ్యామిలీ టైం ఇచ్చేందుకు వారికి కూడా శుభాకాంక్షలు చెప్తున్నాము. అందులో కాకుండా ఈ ప్రోగ్రామ్ ఆర్వీఎం ప్రోగ్రాము ఇంత సక్సెస్ కావడానికి నిజంగా చెప్పాలంటే ఒక 10 మెంబర్స్ 3 months నుంచి హార్డ్ వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు అండ్ సాయి లీలా అండ్ ఆశాజ్యోతి అండ్ శైలజ గారు అంటే పేరున ఒక 10 మెంబర్స్ అందరి పేర్లు చెప్పలేకపోతున్నాను. వీళ్ళందరూ 3 నెలల నుంచి కష్టపడి ఈ టైప్ ఆఫ్ చేయడానికి బాగా కష్టపడ్డారు. వాళ్ళకు కూడా పేరున శుభాకాంక్షలు. ముఖ్యంగా మన శివ ఎక్కడున్నావు? శివ ఆర్బిఎం శివ. అయితే ఆర్బిఎం గురించి నాకన్నా ముందే శివ గారు చెప్పారు. ఆర్బిఎం అనేది ఒక బిజినెస్ కాదు, ఫ్యామిలీతోని ఉండే బిజినెసే కాకుండా ఫ్యామిలీ అండ్ ఇటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడానికి కూడా ఈ ఆర్బిఎం ముందుకుంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఆర్బిఎంలో మెంబర్షిప్ తీసుకోవాలి. దీనికి ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ఈ విధంగా కావడానికి మన శివ పెద్ద ఎత్తున బాగా కష్టపడ్డారు. అయితే శివ నాకు తెలిసి బయట బాబుమోహన్ గారు వస్తున్నారు, వెయిట్ చేస్తున్నట్టుంది, ఇక్కడ లేరు. శివకు కూడా ఒక్కసారి శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈ సందర్భంగా మా అన్నపూర్ణ ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్ మంచకొండ సురేందర్ గారు మాట్లాడతారు. హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఈరోజు ఒక మంచి రోజు, సుదినం. పండుగ వాతావరణం నెలకొని ఉన్నది బంజారా భవన్లో. ఈరోజు ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీస్ అధినేత ఇమ్మడి మహేష్ గారు మరియు ఆర్పిఎం శివ గారు కలిసి ఒక మంచి ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు. దాంతోపాటు కూడా ఈరోజు కిడ్స్ పార్ట్స్ కూడా ఇంట్రొడ్యూషన్ చేస్తున్నారు. మనం చిన్నప్పుడు గల్ల గురిగి అంటుంటివి, అది మనం గల్ల గురిగి వేసిన ప్రతి ఒక్క రూపాయి కూడా మంచి అవసరాలకు, అంటే ఏదో ఎమర్జెన్సీ అవసరాలకు ఉపయోగపడేది. మన చదువుకు కానీ ఏదైనా నిత్యావసర వస్తువులకు కానీ దీనికైనా మనకు ఉపయోగపడేది. ప్రతి పిల్లవానికి క్రమశిక్షణ మరియు ఆర్థికపరమైన లావాదేవీలు క్రమశిక్షణ అనేది ముఖ్యంగా చాలా ఇంపార్టెన్స్. ఈ ఆర్థికపరమైన ఒక డబ్బులు ఎట్లా పొదుపు చేయాలి అన్నప్పుడు దాన్ని మనం ఫ్యూచర్లో కూడా భవిష్యత్తులో కూడా దాన్ని ఒక మంచి అంటే డబ్బు సంపాదించాలని తెలుసుకుంటాం. దానికి మరి ఇమ్మడి రమేష్ గారు ఎన్నో కార్యక్రమాలు ఇమ్మడి సూర్యుల తరఫున ఎన్నో మరి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ మహిళలకు అనుకోండి, మరి జెంట్స్ అనుకోండి, ఇది చాలా కార్యక్రమాలు చేపడతారు. కానీ ఫస్ట్ టైం చూస్తున్న మరి చిన్నపిల్లలది చిల్డ్రన్స్ డే ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. చాలా సంతోషకర విషయం. అన్న మీరు కూడా ఇటువంటి ప్రతి సంవత్సరం చిల్డ్రన్స్ డే చేయాలి. ఎందుకంటే రేపటి విద్యార్థులే దేశ భావిక పౌరులు. మరి ఈరోజు ఎంతో మంది మనం కళాకారులు తీసుకోండి, ఐపీఎస్ ఐఎస్ఎఫ్ తీసుకోండి, చిన్నప్పటి నుంచి ఒక మేధా సంపత్తోటి పైకి వచ్చే వాళ్ళు ఉంటారు. అందరూ కూడా ఈ రోజు మీరు చేసిన కార్యక్రమం చాలా వినూత్నమైనటువంటిది. మరి సభాముఖం కూడా ఇప్పటి చూస్తే ఈ విధంగానే అభివృద్ధి రంగంలో చూసుకోవాలని మనసా భాష కోరుకుంటున్నాను. ఈరోజు జరిగే ఆర్పిఎం ప్రోగ్రాము అండ్ ఇమ్మడి లిటిల్ హార్ట్స్ ప్రోగ్రామ్కి చాలా గ్రాండ్గా చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉన్నది. ఇంతమంది ఒకే వేదికపై ఇంతమంది పిల్లల్ని చూడడం చాలా ఆనందకరంగా ఉంది. ఈరోజు 14 నవంబర్ కాదు, కానీ ఏ రోజైతే మనం పిల్లలతో సెలబ్రేట్ చేసుకుంటామో, ఏ రోజు మనం పిల్లలందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుంటామో ఆ రోజే పిల్లల పండుగ. ఇది చాలా గొప్ప విషయం. చిన్న మాట చెప్తాను. ఒక అబ్బాయి 5 ఏళ్ల బాబు వాళ్ళ అమ్మ కోసం బర్త్డే గిఫ్ట్ కొంటాడు. వాళ్ళమ్మ ఆశ్చర్యపోతుంది, ఇంత డబ్బు ఎక్కదిరా నీకు గిఫ్ట్కు, నన్ను అడిగితే నేను ఇచ్చేవాడిని కదా అంట తల్లి. ఆ భయం ఏమంటాడంటే, ఆ బాబు ఏమంటాడంటే, ఎందుకు నేను ఇమ్మడి కిడ్డీ పార్టీలో పొదుపు చేసుకున్నాను కదా, ఆ డబ్బుతో కొన్నానంటాడు. అంతకన్నా ఆ తల్లి గర్వకారణం ఏముంటుంది, అంతకన్నా ఇమ్మడి వారికి ఏముంటుంది, అంతకన్నా శివకుమార్ గారికి ఏముంటుంది, మా టీంకి అందరికీ అంతకన్నా గొప్ప విశేషం ఏముంటుంది. థ్యాంక్స్ టు ఇమ్మడి గారు ఫర్ మేకింగ్ చిల్డ్రన్ టు స్టార్ట్ ది సేవింగ్స్ త్రూ ఏ ప్రాపర్ ఛానల్. థ్యాంక్ యూ. ఈరోజు ఇమ్మడి అండ్ ఆర్పిఎం లిటిల్ ఆర్ట్స్ ప్రోగ్రామ్కి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎంతోమంది పిల్లలు ఫస్ట్ టైం ఇంతమంది పిల్లలు కూడా చాలా తర్వాత మేము ప్రోగ్రామ్స్ పోలేదు. ఈరోజు
పిల్లలు కూడా చాలా అద్భుతంగా అంటే ఎంతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మంచి మంచి డ్యాన్సులు చాలా బాగా చేస్తున్నారు. ఇంకొకటి ఇమ్మడి వాళ్ళు ఈరోజు లిటిల్ ఆర్ట్స్ వాళ్ళకు ఏదైతే మన కిడ్డీ ఓపెన్ చేస్తున్నారో చాలా అద్భుతమైన అది ఎంతో పిల్లలకు చాలా సేవింగ్ ఉపయోగపడేది. ఇమ్మడి వాళ్ళు ఏం చేసినా చాలా గ్రాండ్గా చేస్తారు. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేము కూడా ప్లే జోన్ ఐటమ్స్ పెట్టాము ఇక్కడ. పిల్లలందరూ ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ప్లే స్కూల్ దగ్గర, ప్లే ఎక్విప్మెంట్ దగ్గర. ఈ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆర్బిఎం అండ్ ఇమ్మడి ప్రోగ్రామ్ ఎక్సలెంట్గా జరుగుతుంది. పిల్లల టాలెంట్ కూడా చాలా బయటపడుతుంది. ఎవరి టాలెంట్ ఏముందనేది ఇలాంటి ప్రోగ్రామ్ చేసినప్పుడే బాగుపడుతుంది. ఇమ్మడి వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల పిల్లలకి ఎంతో భవిష్యత్తుగా కనబడుతుందని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇమ్మడి లిటిల్ హార్ట్స్ అందరూ హాయ్ అని చెప్పండి. హాయ్ గట్టిగా. గ్రేట్ 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 గ్రేట్. ఆర్బిఎం వాళ్ళ ఆధ్వర్యంలో ఇమ్మడి జ్యువెలరీస్ వాళ్ళు ఈ లిటిల్ ఆర్ట్స్ అనే కాన్సెప్ట్ తేవడము ఒక కొత్తదనం. అంటే పిల్లలకు సేవింగ్ అనేది మా కాలంలో చేసేవాళ్ళం, కానీ ఇప్పుడున్న పిల్లలు ఎవరు సేవింగ్ అలవాటు లేదు. ఈ డిజిటల్ మనీ అయిపోయింది, ఫోన్పే, గూగుల్ పే, మనీ చూడడం కూడా మానేసినారు పిల్లలు. అలాంటి కాలంలో ఈ కాన్సెప్ట్ తేవడము ఒక కొత్తదనము. ఇది మంచిగా యూజ్ చేసుకుంటారా పిల్లలు? ఓకే, గ్రేట్ గ్రేట్. ఈ లిటిల్ ఆర్ట్స్ ప్రోగ్రామ్ ఏదైతే మా ఇమ్మడి జ్యువెలరీస్ రమేష్ గారు తలపెట్టినటువంటి కార్యక్రమము దిగ్విజయంగా ముందుకు వెళ్ళాలని మేము ఆకాంక్షిస్తూ ఆయనకి కంగ్రాట్ చెప్తూ విషయం చెప్తున్నామండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈరోజు ఇమ్మడి అండ్ ఆర్బిఎం లిటిల్ హార్ట్స్, ఒక్కసారి లిటిల్ హార్ట్స్ అని హాయ్ చెప్పండి. లిటిల్ హార్ట్స్, హలో లిటిల్ హార్ట్స్. పిల్లలందరూ కొట్టండి. ఓన్లీ డ్యాన్సులకేనా? రైట్. అలాగే ఆ లిటిల్ ఆర్ట్ తీసుకొచ్చిన వాళ్ళ తల్లిదండ్రులు ఒక్కసారి గ్రాండ్ అప్లాస్ ఇద్దాం. లిటిల్ ఆర్ట్ తీసుకొచ్చిన గ్రాండ్ వాళ్ళ పేరెంట్స్ ఎవరు లేదా? పేరెంట్స్ గట్టి కొట్టండి సార్, గట్టిగా చప్పట్లో గట్టి కొట్టండి. రైట్ అండి, రైట్. చప్పట్లు కొడితే కూడా ఆరోగ్యం వస్తుందండి. సో గట్టిగా చప్పట్లు కొడితే, ఇక్కడ కొడితే ఆనందం ఆరోగ్యం వస్తుంది. ఇంటికి వెళ్ళి కొడితే ఇంటి ఒక్కరే కొట్టుకుంటారు ఎవరన్నా. సో ఇక్కడ నేను ఈ అరిచేతులు అరికాళ్ళతో మీరు కానీ పని చేసినంత కాలం మనకి ఎటువంటి అనారోగ్యం లేదండి. మన పూర్వీకులు చూస్తే అరిచేతులు అరికాలతో పని చేసినంత కాలం భూమికి తగిలినంత కాలం అనారోగ్యం లేదు. సో అందుకని ఎవరికైనా నేనేం చెప్తానంటే ఆరోగ్యంగా ఉండడం చాలా చీప్ అండి, అనారోగ్యంగా ఉండడం చాలా కష్టం, చాలా కాస్ట్లీ. ఆరోగ్యంగా ఉండడం చాలా చీప్. గాలి, నీరు, ఆహారం కరెక్ట్గా ఇస్తే మన శరీరానికి ఎటువంటి అనారోగ్యం లేకుండా బతకచ్చు. అనారోగ్యం కావాలంటే ఏం పనులు చేసినా పిజ్జాలు, బర్గర్లు తిని రకరకాల కూల్ డ్రింక్స్ అయితే అనారోగ్యం వస్తుందండి. సో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మళ్ళీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్కసారి కిడ్స్ అందరూ కూడా ఒక్కసారి గ్రాండ్ అప్లాస్ ఇవ్వండి గట్టిగా. హలో కిడ్స్, హాయ్. థ్యాంక్ యూ అనండాలి. హ్యాపీ చిల్డ్రన్స్ డే. నిజం చెప్తున్నా, పిల్లలందరూ చాలా బాగా డ్యాన్స్ చేశారు. ఒక్కసారి చెప్పాలంటే మేమైతే మా బ్యాక్ వెళ్ళిపోయాం. ఎందుకంటే మా కిడ్స్ ఇలా డ్యాన్స్ చేస్తుంటే మేము కూడా వీడియోస్ తీసుకునేది. చాలా చాలా హ్యాపీగా ఉంది. వన్స్ అగైన్ అందరూ కూడా ఇమ్మడికి కంగ్రాట్స్ అండ్ థ్యాంక్స్ చెప్పాలి. మీరు ఇంత బాగా చేస్తున్నారు అరేంజ్మెంట్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి అందరికీ, పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఈరోజు ఈ థాట్స్ అనేది ఏదైతే మనకి పరిచయం చేశారో సేవింగ్స్ అనేది మా నెహ్రూ లాంటి అన్నయ్య. సో పిల్లలందరూ చిన్నప్పుడు ఏదైతే నేర్చుకుంటారో ఫ్యూచర్ అంతా అదే కంటిన్యూ ఉంటుంది. పిల్లలకి ఒక మంచి కాన్సెప్ట్ నేర్పించాలన్న ఉద్దేశంతో పిల్లలందరికీ సేవింగ్స్ నేర్పించారు ఈ రోజున. చాలా నైస్ కాన్సెప్ట్ అది. అండ్ థ్యాంక్ యూ అందరికీ. సర్వేజన సృజన. హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఎక్సైటెడ్? వింటుంది గట్టిగా. యా, దట్స్ జోష్. డాన్సెస్, సింగింగ్ కాంపిటీషన్స్ ఇంకా రన్నింగ్ అవుతున్నాయి. ఆర్ యూ రెడీ ఫర్ ద నెక్స్ట్ గేమ్స్? Kids, wait. Essay writing, drawing, role competition, ramp walk ఇంకా అన్నీ ఉన్నాయి. ప్లీజ్ వెయిట్, కూర్చోండి. మీ ఎక్సైట్మెంట్ ఇంకా డబుల్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ టు ద సిల్వర్ మ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అందరికీ. ఒక్కసారి గట్టిగా హాయ్ చెప్పండి అందరూ.
ఒక్కొక్కరు ఎంత బాగా డ్యాన్స్ చేశారంటే చాలా చాలా బాగా డ్యాన్స్ చేశారు. వెరీ నైస్ అండి. సో ఇవాళ కిటీ పార్టీ కాన్సెప్ట్ ఒకటి మనం తీసుకొచ్చాం కదా, ఇది సేవింగ్ కాన్సెప్ట్ అనే కాన్సెప్ట్తో మనం తీసుకొచ్చాం అనమాట. ప్రతి ఒక్కరికి సేవింగ్ అనే అలవాటు రావాలనే కాన్సెప్ట్తో డాడీ అండ్ ఆర్పిఎం వాళ్ళు కలిసి చేయబడింది అనమాట. వెరీ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. యాక్చువల్గా మీరు అందరూ డాన్స్ చేస్తుంటే మా చిన్నప్పుడు యాన్యువల్ డేస్ గుర్తొచ్చాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు మా మామయ్య అసలు దీని గురించి ఎన్ని రోజుల నుంచి కష్టపడుతున్నారో మా అందరికీ తెలుసు. సీరియస్లీ ఇంత సక్సెస్ చేస్తారని మేము ఊహించలేదు. హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీవన్. అందరూ చాలా బాగా డాన్స్ చేశారు. థ్యాంక్ యూ. హలో ఎవరివన్, థ్యాంక్ యూ సో మచ్ మా ఇన్వైట్తో అందరూ వచ్చినందుకు. అండ్ సచ్ ఏ గ్రేట్ ఐడియా తోటి మామయ్య వచ్చారు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మనీ వాల్యూ తెలియాలి, సేవింగ్స్ అనేది తెలియాలి అనేసి ఈ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ చేశారు. ఐ హోప్ మీరు అందరూ కూడా ఇందులో భాగమవుతారు అనుకుంటున్నాను. సో కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఈ ట్రస్ట్ పెట్టడానికి కారణం నేను చిన్నతనం నుంచి కూడా స్కూల్లో నాటకాలు వేసేటప్పుడు రిహార్సల్ పెట్టుకునే వాళ్ళం. ఆ నాటికలో 10 మంది ఉంటే లేక 5గురం ఉంటే ఈ 5గురము 15 రోజులు 20 రోజులు రిహార్సల్ చేయాల్సి వచ్చేది. ఆ రిహార్సల్కి వచ్చేటప్పుడు ఎవరు కూడా ఖాళీ చేతులతో రాకూడదు, కండిషన్. అలాంటి వాళ్ళకే, కండిషన్ ఫాలో అయ్యే వాళ్ళకే ఆ నాటకంలో వేషం, ఒక క్యారెక్టర్. ఆ కండిషన్ ఏంటంటే కర్డ్ రైస్ ప్యాకెట్ కానీ సాంబార్ రైస్ ప్యాకెట్ కానీ 10 మంది ఉంటే ఒక్కొక్కళ్ళు 10 ప్యాకెట్లు. వచ్చేటప్పుడు పేదవాళ్ళకు, ఇబ్బందులో ఉన్న వాళ్ళకు, ఆకలితో ఉన్న వాళ్ళకు ఆ పాకెట్ అందించుకుంటూ రావాలి. 10 మందికి 10 ప్యాకెట్లు ఇచ్చుకుంటూ వచ్చిన వాళ్ళకే ఆ నాటకంలో వేస్తాం. ఇది చిన్నప్పటి నుండి. అలా నేను అనుకోలేదు సినిమా యాక్టర్ అవుతానని, అయ్యాను. కనుక నేను అనుకున్నాను ఉద్యోగిగా ఉంటుంటే సరే రెవెన్యూ డిపార్ట్మెంట్లో మంచి ఉద్యోగం అనుకోండి, నా అపాయింట్మెంటే రెవెన్యూ ఇన్స్పెక్టర్. నేను ఎప్పుడో కలెక్టర్ అయ్యేవాడిని, ఎందుకంటే అన్ని టెస్ట్ పాస్ అయినాను. లీగల్గా కూడా సిపిసి సిఆర్పిసి అన్ని కూడా ఒకటే ట్రిప్లో పాస్ అయ్యాను. కానీ భగవంతుడు సినిమా యాక్టర్ చేశాడు. కనుక నెల జీవితంతో ఉండే బాబు మోహన్కి ఇంత పెద్ద అవకాశం దేవుడు ఇచ్చిండు కనుక ఎందరిని చదువుకోవడానికి ఉపయోగపడాలి నేను, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఉపయోగపడాలి నేనని ఎన్నో పెళ్లిళ్ళు చేశాను. సీక్రెట్, చిన్న అక్షరం కూడా పేపర్లో రానేలేదు. ఎందరినో చదివించాను. ఫారంలో కూడా ఇప్పటికీ చదువుకునే వాళ్ళు ఉన్నారు, రహస్యం. కానీ మా బాబు పేరు మీద ట్రస్ట్ పెట్టమని ఇంట్లో గొడవ. ఆ గొడవకు ఇప్పుడు పాలిటిక్స్ కూడా దూరంగా ఉండి ట్రస్ట్ పెట్టాను. ఈ ట్రస్ట్ ద్వారా నేను చేసిన పనులే విద్య, వైద్యం, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలను ఆదుకోవటం. భర్త చనిపోయి బిడ్డలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, లేక ఇంటి పెద్ద ఎవరైతే ఎర్నింగ్ పర్సన్ ఉంటారో ఆ పర్సన్ చనిపోయినప్పుడు ఆ కుటుంబంలో కని విని ఎరుగని ఇబ్బందులు చాలా ఉంటాయి. అలాంటి వాళ్ళని ఆదుకోవటం, చదువుకోవడానికి ఫీజులు కట్టడం కానీ, హాస్టల్ సీట్లు కానీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయటం. ఎంతోమంది నాకు మొన్ననే ఒక అతను ఫోన్ చేసి, సార్ మా అమ్మ చావు బతుకులో ఉంటే మీరు హాస్పిటల్కి వచ్చి ₹1,00,000 ఇచ్చారు సార్, మీరు మా దేవుడు సార్ అన్నాడు. నేను కాదా బాబు, ఈ డబ్బులు ఇచ్చిన ఆయన దేవుడు నాకు అని చెప్పాను. అలా ఎందరినో ఆదుకోవడానికని ఈ ట్రస్ట్ పెట్టానే తప్ప నాకు దేవుడు ఇచ్చిన పేరు ప్రతిష్టలు అన్నీ చాలు. కానీ చాలని నేనేమని అనుకోవడానికి, నన్ను పుట్టించిన వాడు నన్ను ఇంతటి పని చేసిన భగవంతుడు అనుకోవాలి అని ఈ పేదవాళ్ళందరిని ఆదుకోవడానికి, చదివించడానికి ఈ ట్రస్ట్ పెట్టాను. మానవ సేవే మాధవ సేవ అని మీరందరూ కూడా భావిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ అవకాశం నాకు ఈ ఆర్బిఎం మా కుటుంబ సభ్యుల ద్వారా నాకు ఈ ఆదరణ దొరికినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే కర్త కర్మ క్రియ, ఇక్కడ ఒక పిలుగు ఉంది. ఈ
ఈ శివ సామాన్యుడు కాదు. నేను అనుకుంటున్న ఉత్తహారే ఉందేమో అనుకున్నాను, బ్యాండ్ మేళం కూడా పెట్టాడు. ఇవన్నీ వీటన్నిటికీ ఏ ఫంక్షన్ జరగాలన్నా ఇక ఈ శివ లేకుండా జరగవేమో అనేటట్టుగా నేను ఇప్పటికీ 5-6 ఫంక్షన్లు చూశాను. కనుక ఎంత కష్టపడతాడో బిడ్డ అంత సక్సెస్ను కూడా చూసి ఆనందిస్తాడు. కనుక నిజంగానే నేను ఎన్నో ఫంక్షన్లు చూశాను, ఎందరినో ఆర్గనైజర్లను చూశాను. కానీ మీలో ఉంటూ, మీలో తిరుగుతూ, మీలోనే అందరిలో ఉన్న శివుని మాత్రం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆయన కష్టానికి అభినందిస్తున్నాను. నా ట్రస్ట్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్నాడు. అసలు నాకు ఐడియా లేదు. ఐడియాలు పుట్టించడంలో ఇది ఒక పుట్ట. కనుక ఐడియాల పుట్ట. కనుక శివకు అభినందనలు, ధన్యవాదాలు కూడా. అలాగే రమేష్ గారికి ధన్యవాదాలు. ఈ ట్రస్ట్ను మీ అందరి ట్రస్ట్గా భావించి పేదవాడికి పట్టడన్నం పెట్టడమే ఎంతో పుణ్యం అండి. అందుకని నేను ఈ మధ్యన టీవీలలో చూశాను, కన్న కొడుకు భార్య తల్లిదండ్రులను కాలుతో తంతుంటే చూశాను. నేను టీవీలో చూశాను. మొన్ననే ఒకడు తల్లిని కొట్టి చంపాడు. ఏమండి వాళ్ళు చేసిన పాపం? మిమ్మల్ని కనటమే కదా. ఇలాంటి కొడుకులను కనటమే దరిద్రం. కనుక అలాంటి తల్లిదండ్రులకు ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలనుకున్నాను, పెట్టి తీరుతాను. అతి త్వరలో ప్లానింగ్ జరుగుతుంది.